అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రాధా శివపురం. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈ రోజున ముఖ్యంగా నేను అడ్రస్ చేయాలనుకునే విషయం ఏంటంటే ఆత్మహత్యలు ఆలోచన ఎందుకు వస్తుంది, దాన్ని నివారించటం ఎలా, దానికి కారణాలు ఏంటి, దాన్ని మనం ఎలా అధిగమించవచ్చు అనే విషయాన్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే సెప్టెంబర్ 9 ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా మనం పరిగణిస్తాము. సో ఈ సందర్భంగా నేను నా మనసులోని ఒక 2 మాటలు మీతో చెప్పాలని అనుకుంటున్నాను. పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కోణంలో అంటే సహజతత్వంతో మనము చనిపోతే అయిపోతుంది, ఇంకా ఈ జీవితం చాలు, నాకు భరించే ఓపిక లేదు అని చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఈ ఆలోచనలు ఏదో ఒక రోజున ఎప్పుడో ఒక సందర్భంలో మనము అనుకుంటూనే ఉన్నాము. కానీ ఆలోచన తడవుగా దాన్ని ఆచరణలో పెట్టి వారి జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకునే వాళ్ళు చాలామంది ఇవాళ రోజున పెరిగిపోతున్నారు. సో ఇందువల్ల సమాజం పట్ల బాధ్యత కలిగి ఒక సైకాలజిస్ట్గా నేను మీ ముందుకి వస్తున్నాను. ఖచ్చితంగా ఆత్మహత్యలను నివారించాలి అంటే ముందు దానికి సంబంధించిన ఆలోచనని ఆపాల్సి వస్తుంది. ఆలోచనే కనుక ఆపినట్లయితే ఖచ్చితంగా దాని నుంచి ఓవర్కమ్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి దాన్ని ఎలా ఆపాలి అంటారు అంటే మనకి ఇష్టమైన వాళ్ళతో, మన దగ్గరి వాళ్ళతో, మన వాళ్ళతో, కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో, చుట్టాలు ఎవరైనా అవ్వనివ్వండి, మీ మనసుకు దగ్గరగా అనిపించిన వ్యక్తులతో ఖచ్చితంగా ఆ విషయాన్ని పంచుకొని అది ఏ రకమైన ఒత్తిడి అయినప్పటికీ శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు, సమాజం నుంచి వచ్చే ఒత్తిడులు ఏవైనప్పటికీ ఖచ్చితంగా కనుక మనం ఎదుటి వాళ్ళతో పంచుకోగలిగితే, దానికి సంబంధించి అవసరమైతే తగు సలహాలు సూచనలు తీసుకోగలిగితే ఒకరోజు కాకపోతే ఇంకో రోజు దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మనం సహజంగా మాట్లాడుతూ ఉంటాము, సమస్య ఉంటే ఖచ్చితంగా దానికి సొల్యూషన్ కూడా ఉంటుందని. సో అందువల్ల ఏ సమస్యను చూసి మనం భయపడకుండా సమస్యనే కనుక భయపెట్టగలిగితే మనం వాటి నుంచి ఓవర్కమ్ కావడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందుకని యాజ్ ఎ సైకాలజిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే మీ సమస్య గురించి మీరు 1కి 2 సార్లు ఆలోచించండి. ఆలోచించిన తర్వాత అది మీ వల్ల కాకపోతే ఖచ్చితంగా మీ దగ్గరి వాళ్ళ సాయం తీసుకోండి దాని నుంచి బయటపడడానికి. ఇంకా లేకపోతే మాలాంటి వాళ్ళు సొసైటీలో ముందు ఉన్నారు కాబట్టి మీ మానసిక ఆరోగ్యం గురించి పనిచేయడానికి చాలామంది కౌన్సిలర్లు, సైకాలజిస్టులు, సైక్రియాటిస్టులు అవైలబుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వద్దకు వెళ్ళి వాళ్ళ సాయాన్ని తీసుకొని సమస్య నుంచి బయటపడటానికి ఎలాంటి అవకాశం ఉంటుంది అనేది వాళ్ళు మీకు ఖచ్చితంగా వివరిస్తారు. అందువల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఖచ్చితంగా అలాంటి వాళ్ళ సహాయ సహకారాలు కనుక తీసుకున్నట్లయితే మీరు మీకున్న సమస్యల నుంచి బయటపడి మీ ఒత్తిళ్లను అధిగమించి, అవి ఎలాంటి ఒత్తిడులు అయినప్పటికీ పిల్లల్లో అయితే విద్యాపరమైన, మహిళల్లో అయితే కుటుంబపర, పురుషుల్లో అయితే ఎకనామికల్గా ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్, వర్క్ ప్రెషరు ఇలాంటివి ఏవైనప్పటికీ ప్రతిదానికి దాంట్లోంచి మనం బయటపడడానికి కావాల్సిన సలహాలు సూచనలు వారి దగ్గర నుంచి మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ సమస్య